అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల తిరుగుబావుట ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీని నమ్మి మోసపోయామని ఆ పార్టీ నేతలే వాపోయారు. చంద్రబాబు సామాజిక వర్గానికే పదవులు ఇస్తున్నారని అర్బన్ టీడీపీ నేత ముక్తియార్ అహ్మద్ ఆరోపించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆరోచకాలపై లోకేష్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలో కష్టపడే వారికి న్యాయం జరగటం లేదన్నారు టీడీపీ నేత ముక్తియార్ అహ్మద్. పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి పడినాను. ఎందుకో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సీఎం మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు మరి ఈరోజు సీఎం అయినాడు. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఏదో చేసేస్తారు, రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అనుకొని అనేక కష్టాలు పడినాము. మాకు పార్టీల్లో పనిచేసే లబ్ధి దొరుకుతుందనో ఆర్థికంగా బలపడతామనో చెప్పి పార్టీకి పని చేయలేదు. ప్రజల సమస్యలు తీర్చాలని పార్టీకి పనిచేసినాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గతంలో ఎవరో కార్యకర్త చనిపోతే బాబు గారు ఆయన శవం మోసేది కార్యకర్తలది. ఎందుకు? ఓట్ల కోసం. 2024లో ఆ నటన చేసి ఈరోజు ప్రభుత్వం రాగానే ఎస్సీలని, బీసీలని, మైనారిటీలని గాలికి వదిలేసినారు. మీరు బాగా గమనించచ్చు. వైఎస్ఆర్ పార్టీ, అపోజిషన్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి పెద్దపీట వేసి ఉన్నత స్థాయి పదవుల్లో వాళ్ళకు గౌరవించితే, ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక వర్గానికే పదవులు, హోదాలు అంటగట్టడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రెండేళ్లలో అనంతపురంలో అనేక భూ కబ్జాలు, మైనారిటీల పైన దాడులు, వీళ్ళకి ఏమన్నా ఎదురుగా మాట్లాడితే మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి పైన విమర్శలు, బూతుల పురాణాలు ఎలా మాట్లాడతారో అని మేము ఇంటీరియర్గా ప్రశ్నిస్తే మేము పార్టీకి ద్రోహులం.